యూకొత్తపల్లి మండల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి విద్యార్థులను కొమరగిరి పంచాయతీ నాగంపేటకు మార్చడం జరిగింది. దీనితో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి తిరుగుతూ మన ఊర్లో మనబడి ప్రైవేటు పాఠశాల విద్య మాకు వద్దు, ప్రభుత్వ పాఠశాల ఇచ్చే మాకు వద్దు అంటూ బ్యానర్తో గ్రామమంతా తిరుగుతూ ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. యూకొత్తపల్లి ఏపీ మాల మహానాడు ఇన్ఛార్జి ములకలపాటి బుచ్చిరాజు మాట్లాడుతూ సంవత్సరం నుండి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా కొత్తపల్లి మండలం ఎంఈఓ అని అన్నారు. నాగంపేట స్కూల్లో అన్ని రకాల వసతులు ఉన్నాయని, ఆనందనగరంలో ఏ విధమైన వసతులు లేవని అన్నారు. నాగంపేటలో ఉన్న బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఆనందనగరంలో వస్తారని, అందుచేత నాగంపేటకు మార్చారని ఎంఈఓ బదిలిచ్చారని తెలియజేశారు. ఇక గ్రామంలో గ్రామస్తులు పాల్గొన్నారు. డబ్బులు తీసుకుంటారు, తర్వాత ఫీజులు కట్టించుకుంటారు. ఇవన్నీ కట్టించుకుని మనకి క్వాలిఫైడ్ టీచర్స్ కాదండి, డిగ్రీనో లేకపోతే ఏదో ఇంటర్మీడియట్ స్టూడెంట్ వాళ్ళని పెట్టేసేసి కార్యక్రమాలు జరుపుతుంటారు, ఆ స్కూల్ నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ స్కూల్లో ఫీజులు ఏళ్ళు ఇచ్చిన ద్వారానే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి. స్కూల్లో మనం ఇచ్చినటువంటి మన పిల్లలకి కట్టినటువంటి డొనేషన్ ద్వారానే వాళ్ళకి ఏం చేయాలంటే జీతాలు కనుక ఇవ్వాలి కనుక మన దగ్గరే డబ్బులు తీసుకుంటారండి. డబ్బులు తీసుకుని ఆ డబ్బులు వాళ్ళకి జీతాలకి అది కడతారు. గవర్నమెంట్ పాఠశాలలో అలా కాదు. గవర్నమెంట్ అన్ని పాఠశాలలకి చక్కరమైన విద్య ఇచ్చింది. ఎందుకంటే పాఠశాలలోనే ఫ్యాన్లు, మధ్యాహ్న భోజనం, బెల్టు, షూ అన్నీ ఒకేరొకరు అన్నీ కూడా ఫుడ్ అన్నీ కూడా ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ అంటే ఎవరైతే బీఈడి రాశారో లేకపోతే టీటీసీ రాసి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళే వేస్తారు. వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతో వారికి చెప్తారు. ఎన్నాళ్ళలాగా అయితే అలాగెలా వదిలేసి స్కూల్ వదిలేస్తే పిల్లలు ఎలా పోతున్నారు అనేది కాదు. ఇక్కడ అంతా ఆన్లైన్, ఎప్పటికప్పుడే ఎంఈఓస్ డిఏఓస్ వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. కనుక పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించాలి. ముఖ్యంగా కొమరగిరి వారు ఆనందనగర గ్రామంలో మిర్జ్ అనే దానితో ఆనందనగర స్కూల్ పిల్లల్ని నాగంపేట స్కూల్లో పెట్టారు. అది చాలా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మాకు 34 సంవత్సరాల నుంచి స్కూల్ ఇక్కడే ఉంది. అది ఎస్సీ గర్ల్స్ డెవలప్మెంట్ స్కూల్. అది దాన్ని ఎవరు చేయడానికి వీల్లేదు. పెద్దలతో అడిగితే మరి ప్రెసిడెంట్, స్కూలు కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీలు వాళ్ళు గ్రామస్తులు అంగీకారంతో మేము వెళ్ళామని చెప్తున్నారు. వీళ్ళైతే అలా కాదని అన్నారు. ఎంఈఓ దగ్గరికి వెళ్ళారు, మండల ఆఫీస్కి వెళ్ళి ఎంఈఓ గారితో ఎంతో పోట్లాడారు. అయినా వాళ్ళు లెక్క చేయకుండా ఎప్పుడు టీఆర్జీసీ లేకపోతే కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చిన మీ ప్రెసిడెంట్, సెక్రటరీలు మీ గ్రామస్తులే అంటున్నారు. గ్రామస్తులు మాత్రం అది కాదంటున్నారు. ఇది గవర్నమెంట్ ప్రభుత్వం వారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఏంటంటే విద్యాశాఖ మంత్రి మాట్లాడాలి. యూకొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందనగర గ్రామంలో 1, 2, 3, 4, 5 తరగతులు ఉండగా ఇటీవల మెర్జీ పేరుతో మా గ్రామంలో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులను పక్క గ్రామంలో అయినటువంటి నాగంపేట గ్రామానికి పంపించారు. ఇలాగా పంపించకూడదు, పంపించామని మీటింగ్ పెట్టినా సరే పెట్టి అడిగినప్పుడు గ్రామస్తులు కానీ లేకపోతే స్కూల్ యాజమాన్యం కానీ వద్దు అని చెప్తున్నా కానీ వినకుండా వాళ్ళు పంపించేసి మీరు వద్దన్నా కానీ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా స్కూల్ అయిపోయింది కనుక మీరు వచ్చి స్కూల్కి మీటింగ్ అటెండ్ అవునట్టు సంతకాలు పెట్టమని చెప్పి ఆ సంతకాలే స్కూల్ మార్చమన్నారు అన్నట్టుగా చేసేసి ఈ ఎంఈఓ గారు, ఈ మండల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉందో వాళ్ళు అలాగా కొంచెం చెప్పేసేసి మా 3, 4, 5 తరగతులను నాగంపేట పంపించేశారు. మేము కలెక్టర్ గారికి కానీ లేకపోతే పిఆర్జీసీలో కానీ వినతిపత్రాలు ఇస్తే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మీ స్కూల్ యాజమాన్యము గ్రామస్తులు ఒప్పందం ప్రకారంగా చేసామంటున్నారు. గ్రామస్తులు స్కూల్ యాజమాన్యం నెత్తు నోరు కొట్టుకుంటూ అనేక సార్లు ఎండిఓ గారికి వెళ్ళి ఎండిఓ గారితో అడిగితే ఎండిఓ గారు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సంవత్సరం నుంచి మేము పిఆర్జీసీతో కానీ కలెక్టర్ గారు కానీ చెప్తుంటే వారు ఇది ఒకటి చెప్తున్నారు. మీ గ్రామస్తులు ఇష్టపూర్వకంగా స్కూల్ యాజమాన్యం ఇష్టపూర్వకంగా మేము పంపించాము అనే చెప్తున్నారు తప్ప వీళ్ళ మాటలు ఏం పట్టించుకోవట్లేదు. పైగా తప్పించే అక్కడి నుంచి మాకు మళ్ళీ మా స్కూల్ మాకు ఇవ్వండి అంటే మీ స్కూల్లో సదుపాయాలు లేకే కదా అక్కడ పంపించాము. బీసీ అక్కడ నాగంపేటలో
ఉన్న స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నారు. అయినా బీసీ వాళ్ళు మీ దగ్గరకు వస్తారేంటి, ఆ పిల్లలు ఇక్కడ రాలేరు కనుక మేము అక్కడ పంపించామని ఎంఈఓ గారు చాలాసార్లు చెప్పడం అయింది. సార్ అలా కాదండి, మరి పిల్లలు నడిచి వెళ్ళిపోతున్నారంటే చూద్దాం అని అన్నారు. అని మార్చి నెలలో పంపిస్తామని అన్నారు. మార్చి నెలలో కూడా ఏం లేదండి. ఒకవేళ ఇది కుల వ్యవస్థకు ఆయన మొగ్గు చూపిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్కూల్లో సదుపాయాలు అయితే గవర్నమెంట్ ఇస్తుంది, ఇక్కడ స్కూల్లో సదుపాయాలు అయితే అలాగే కాకుండా నాగపేట పిల్లలు ఎక్కడికి ఎందుకు వస్తారు, బీసీ వాళ్ళు ఎక్కడికి వస్తారు అని అనడం కూడా కొంచెం మాకు ఇబ్బందిగా ఉందండి. మరి ఎంఈఓ గారు ఇలా మాట్లాడుతున్నారు. ఈ స్కూలు ఎస్సీ మాల గర్ల్స్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి స్కూల్ అండి. 34 years నుంచి స్కూల్ కొనసాగుతుంది. ఇప్పుడు వాళ్ళు మిచ్చేసి చేయడం వల్ల వీళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అతి చిన్న పిల్లలు 3, 4 తరగతులు 5 తరగతి పిల్లలు దారిలో కుక్కల వలన ఇబ్బంది పడుతున్నారు. పశువులు రవాణా వాహనాల వలన ఇబ్బంది పడుతూ అనేక సార్లు వర్షాలతో తడిసి వెళ్ళి కొన్నిసార్లు బడి మానేస్తూ ఉన్నారు. ఇలా బడి మానేయడం వలన మాకు ఇబ్బంది కలుగుతుంది, డ్రాప్ అవుట్స్ అవుతారు. కనుక ఇలా బడి మానేస్తే మా స్కూల్లో ఇంకా స్కూల్ కూడా మా ఊళ్ళో స్కూల్ కూడా ఉండదు. ఇదేమిటండి ఎంఈఓ గారని మేము పిఆర్ చేసేటప్పుడు అడిగినా కానీ ఆయన ఇదే సమాధానం చెప్తున్నారు. మీ స్కూలు సదుపాయాలు ఎక్కువగా లేనందున మేము అక్కడ పంపించేసాము, వాళ్ళు బీసీ వాళ్ళు మీ గ్రామం వస్తారు ఏంటి అనే మాట అంటున్నారు. ఇది చాలా కుల వ్యవస్థకు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అలాగే అందరూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరి ఎడ్యుకేషన్ మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వీళ్ళందరూ స్పందించి మరి మళ్ళీ తిరిగి ఎస్సీ గర్ల్స్ కేటాయించిన స్కూల్ని మళ్ళీ ఆనందనగర్లో పెంచి 1, 2, 3, 4, 5 తరగతులు ఇక్కడే చదువు చెప్పించేలాగా చేయవలసిందిగా మనం చేస్తూ విరమిస్తున్నాం. ఇప్పటికన్నా దయచూసి ఎంఈఓ గారు ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ దయ చూపించాలని కోరుతూ విన్నవిస్తున్నాం. ఫోన్ చేశాడు